ఎవడు ప్రేమిస్తే ఎంత, ప్రేమించకపోతే ఎంత, ఎవడు పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ప్రాణం పెట్టిన యేసయ్య ఎప్పుడు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. నా పిల్లలు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భార్య నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా భర్త నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నా కుటుంబస్తులు, నా తల్లిదండ్రులే నన్ను ప్రేమించినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? ఇట్లాంటి మాటలు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను నేను. మానవుడు సంఘజీవి. ఎవరో ఒకళ్ళు గుర్తించి ప్రేమించే వాళ్ళు ఉండాలని కోరుకోవటం న్యాయమే. కానీ నేనేమంటున్నానంటే, ఒకవేళ నీ ఆశ తీరకపోవచ్చు, వీళ్ళు నన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర నీకు అది దొరకపోవచ్చు. అంత మాత్రాన నీకు నిరీక్షణ లేకుండా పోలేదు. నేను ఎలాగైతే మనుషుల్లో వెతుక్కోకుండా దేవుళ్ళలోనే ఆ ప్రేమను వెతుక్కున్నానో, మీకు కూడా అదే నేర్పుతున్నాను. నేను ఒకటి నిర్ణయించుకున్నానమ్మా, చివరిగా చెప్తున్నాను. నేను కూటాల్లో ఒకరోజు ఒక మెసేజ్ చెప్పాను. పక్షి రివ్వున ఎగురుతూ వచ్చి ఒక కొమ్మ మీద వాలింది. ఆ పక్షికి ఆధారం ఏంటని అడిగాను. అప్పుడు మీరేం చెప్పారు? కొమ్మ ఆధారం అన్నారు. కొమ్మ మీద వాలింది, కొమ్మే ఆధారం అయింది దానికి అన్నారు మీరు. కానీ నేనేమన్నాను? కొమ్మ కాదు, రెక్కలు అన్నాను. కొమ్మ ఉంది కాబట్టి అట్లా ఉంది, కానీ దాని మీద కొమ్మ పెళ్ళుని విరిగితే చెట్టుకున్న రెక్కలు సాచి ఎగరగలిగితే తను కాపాడుకుంటుంది. అంటే కొమ్మ మీద ఉంది కానీ కొమ్మ మీద ఆధారపడలేదు, రెక్కల మీద ఆధారపడిన. ఆ రోజు సందేశం చెబుతూ, అయితే 10 మందికి నువ్వు ఆధారం అవు కానీ నువ్వెవ్వరిని ఆధారం చేసుకోవద్దు అన్నాను నేను. ఎంతమంది గుర్తుందిమా? నిజంగా ఉందా? అలాగే అయితే 10 మందికి నీ ప్రేమని పంచు కానీ నువ్వు ఎవరి ప్రేమను ఆశించొద్దు నాన్న. ఛాన్స్ ఉంటే 10 మందికి నీ ప్రేమని పంచమ్మా, అంతే. నువ్వు ఎవరి ప్రేమను ఆధారం చేసుకోవద్దు, ఎవరి ప్రేమ కోసం పరితపించొద్దు. ఒరిజినల్ లవ్ నీకు దొరకదు. అర్థమైందా? అది ఒక్క యేసయ్య దగ్గరే దొరికితే. నేను అలా ఫిక్స్ అయ్యాను. నేను ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి రెక్కల్ని నేను ఆధారం చేసుకోవాలి అనుకున్నా. ప్రేమ విషయంలో కూడా నేను ఎవరి ప్రేమని వెంపర్లాడలేదు. ఎందుకంటే చూశాను చాలా జీవితంలో. చివరికి దేవుని ప్రేమతోనే పెన వేసుకోవాలి. మనుషులు ఎవరి ప్రేమను నేను అనుకున్నా మోసపోతాను. నాకు ఆయన ప్రేమ చాలు. అవకాశం ఉంటే 10 మందికి నా ప్రేమను పంచుతా దేవుని బిడ్డగా. అంతేగాని ఎవరి ప్రేమ కోసమో నేను ఎదురు చూడను, వెంపర్లాడను. ఎవరు నాతో ఉన్న స్తోత్రం, ఎవరు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా స్తోత్రం. ఏం పట్టించుకోను. ఓకే, ఈవేళ ఈ చిన్ని సందేశంలో మీ జీవితానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. హృదయంలో పెట్టుకొని బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి, ప్రభు ప్రేమను లోకానికి పరిచయం చేయటం కోసం బ్రతకండి, దేవుని రాజ్య సువార్త వ్యాపింపజేయటం కోసం బ్రతకండి, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం బ్రతకండి, 10 మందికి దేవుని ప్రేమని పరిచయం చేయటం కోసం. ఓకేనా? రైట్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈరోజు మా బిడ్డలందరినీ దర్శించి చక్కగా మీరు అందించినటువంటి మాటలన్నిటి కొరకు వందనాలు. మా బిడ్డల హృదయాల్లో ఈ మాటలు శిలాక్షరాలై ముద్రితం కావాలి. ఏ గుండె కూడా నాయనా నీ వైపే చూడాలి, కానీ ఏ గుండె కూడా మనుషుల వైపు కానీ, పరిస్థితుల వైపు కానీ, పాపం వైపు కానీ చూడకుండా కాపాడు. కొమ్మను ఆధారం చేసుకున్న పక్షి కొమ్మ మీద ఉంటదే కానీ కొమ్మ విరిగితే కింద పడిపోదు, రెక్కల ఆధారం చేసుకొని ఎగురుతుంది. అలాగే లోకంలో మనుషుల మీద కొమ్మ మీద అనుకున్న పక్షిలాగా జస్ట్ అట్లా ఆధారపడ్డట్టు కనబడటమే కానీ మా ఆధారం, మా రెక్కలు, మా సమస్తం నీవే ప్రభు. నీ మీదే మేము ఆధారపడినట్లు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజమే ప్రభు, సిగ్గుపడుతున్నాను. ఈరోజు నాతోనే మాట్లాడావు. మనుషులను ఆధారం చేసుకొని వాళ్ళ వైపు చూసి భయపడ్డాను, దిగులు పడ్డాను, కృంగిపోయాను, ప్రేమ దక్కలేదని చచ్చిపోదామని కూడా అనుకున్నాను. కానీ అదంతా వట్టి మాయా, మోసం అని తెలిసి నిజం నీ దగ్గర ఉందని ఎరిగి నీ వైపే తిరుగుతున్నాను.
ఈ జీవితం అంతా నీకెళ్ళే చూస్తాను. అవకాశం ఉంటే 10 మందికి ఆధారం అవుతాను, 10 మందికి ప్రేమ పంచుతాను. ప్రతికూలతలో ఉన్న 10 మందికి ఆధారం అవుతాను, ఆశ్రయం అవుతాను. పాపాల్లో చిక్కుకున్న వారిని అవసరమైతే నీ ప్రేమను ప్రకటించి విడిపిస్తాను. నా తండ్రి, నన్ను అలా బలపరచు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మా బిడ్డలు కూడా అలాగునే బలపడుతురుగాక.